వెల్కమ్ బ్యాక్. ముందుగా ఢిల్లీ వి హనుమంతరావుతో మాట్లాడదాం. ఎంపీ గారు నమస్కారం. నమస్కారం మూర్తి గారు, బాగున్నారా? బాగున్నా. ఎంపీ గారు చెప్పండి, రేపు అఖిలపక్షం జరగబోతోంది. అన్ని పార్టీలు కూడా తమ తమ ప్రతినిధులను ఇప్పటికే ఖరారు చేసే ఒక కాంగ్రెస్ తప్ప ఇంకా కాంగ్రెస్ నుంచి సీమాంధ్ర నుంచి ఎవరు వెళ్ళాలి, తెలంగాణ నుంచి ఎవరు వెళ్ళాలని ఇంకా ఖరారు చేసినట్లు లేదు. ముఖ్యంగా అన్ని పార్టీలు కూడా ముందు కాంగ్రెస్ తమ వైఖరి చెప్పాలి, తర్వాత మిగిలిన పార్టీల వైఖరి అడగాలి అంటున్నారు. సో రేపు అఖిలపక్షంలో కాంగ్రెస్ వైఖరి ఎలా ఉండబోతుంది? చూడండి, ఇవాళ ఏదైతే పేర్లు రాయలసీమ నుంచి 2, ఆంధ్ర నుంచి 2 ఇట్లా ఈ విధంగా తెలంగాణ నుంచి తీసుకున్నారు. వీళ్ళ నుంచి ఇద్దరిని సెలెక్ట్ చేస్తారట. మరి ఎవరిని సెలెక్ట్ చేస్తారనేది మరి ఇప్పుడే మరి హైకమాండ్ దగ్గర పోయారు, డిస్కషన్ అయింది గులాం నబీ ఆజాద్ దగ్గర. ఏదైనా ఈసారి ఏదో ఒకటి తేల్చాలనేది మా ఉద్దేశం. ఎందుకంటే రేణుకా చౌదరి గారు నిన్నేమన్నారు, 9th డిసెంబర్ మా స్టేట్మెంట్, అదే హైకమాండ్ నిర్ణయం, ఇందులో నిర్ణయం లేదు. గతంలో ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత యూటర్న్ తీసుకున్నారు కాబట్టి ఇవన్నీ ఇబ్బందులు వచ్చినాయని ఆమెనే చెప్పింది. కనుక ఏదో ఒకటి జరగాలనేది నా ఉద్దేశం మూర్తి గారు. అంటే ప్రతినిధుల ఎంపిక విషయంలో ఏదో అసంతృప్తిగా ఉన్నట్టున్నారు సీనియర్లు మీలాంటి వారు. నేను అసంతృప్తి అంటే ఒకటే అన్నానండి, మొదటి నుంచి ఎవరైతే ఇంటిగ్రేషన్ గురించి కడుగట్టిన వాళ్ళని పంపించారు. అందరూ పదవులు ఉన్నోళ్ళు ఉన్నారు, ఇక్కడ పదవు లేని వాళ్ళని అందరినీ పంపించారు అనేది బాధ, అంతే, వేరే ఉద్దేశం ఏం లేదు. ఇక్కడ కూడా ఎంపీలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు. మరి వాళ్ళు కూడా మొదటి నుంచి ఉద్యమంలో గట్టి ఫైట్ చేస్తున్నారు. అదేవిధంగా పదవులు ఉన్నోళ్ళని పంపిస్తుంటే బాగుండే. పదవులు లేనటువంటి పదవులు ఉన్నోళ్ళేమో ఒక పక్క, పదవి లేనటువంటి వాళ్ళని ఒక పక్క. నో డౌట్ మాజీ స్పీకర్ ఉన్నారు, ఎక్స్ మినిస్టర్లు ఉండొచ్చు, అన్ని ఉండొచ్చు, ఎంపీలు ఉండొచ్చు. కానీ అక్కడికి ఇక్కడ వ్యత్యాసం ఏం కనిపిస్తుంది, అక్కడ పదవులున్న వ్యక్తులు మొదటి నుంచి గట్టిగా స్ట్రాంగ్ గా ఇంటిగ్రేషన్ వాదన వినిపించేటోళ్ళు ఒక పక్క అయితే, ఇక్కడ పదవి లేనటువంటి వాళ్ళను పంపడం అనేది ఏమిటి అనేది కొంత బాధ కలిగింది. అదే నేను చెప్పాను, వేరే ఉద్దేశం ఏం లేదు. అసలు కాంగ్రెస్ తన వైఖరి చెప్తుందంటారా? రేపు ఇతర పార్టీల వైఖరి అడగడం కోసమే పెడుతున్నారా, లేకపోతే సుశీల్ కుమార్ షిండేకి అవగాహన కోసం పెడుతున్నారని చర్చతో మీరు ఏకీపిస్తారా? అవగాహన క్వశ్చనే కదండి, ఇంకెన్ని రోజులండి అవగాహన? ఇంతమంది చచ్చిపోతుంటే ఇంకా అవగాహన అంటారు ఏమిటండి? మళ్ళీ రేపు ఏదైనా నిర్ణయం డిలే అయిందనుకో, మళ్ళీ కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారు. చూడండి, మీరు చేయమని నేను అనను, కానీ ఆ సెంటిమెంట్ అట్లుంది తెలంగాణ ప్రాంతంలో. అంటే దీనికి కారణం మీ పార్టీయే కదా, ఇతర పార్టీల మీద నెడుతూ వస్తున్నారు ఇప్పటివరకు అని చెప్తున్నారు. కేవలం కాంగ్రెసే కదా సాచివేత ధోరణి. చూడండి 9th డిసెంబర్ తర్వాత ఎవరు దాన్ని యూటర్న్ తీసుకున్నది? తెలుగుదేశం. తర్వాత మేము రాసి ఇచ్చినామని చెప్పారు. అందులో మా దాంట్లో కూడా ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి డైరెక్ట్ స్పీకర్కే రాజీనామా ఇచ్చాడు. మా చిత్తశుద్ధి ఉండే 9th డిసెంబర్ నాడు మాట్లాడింది. తర్వాత దాన్ని లేని మూమెంట్ బిల్డప్ చేసి దాన్ని ఏదో జరిగిపోతుందని చెప్పడం, దాని తర్వాత శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్స్ ను కూడా ఎలాంటి రిపోర్ట్, దానికి గులాం నబీ ఆజాదే ఆయననే అన్నాడు ఈ రిపోర్ట్ వేస్ట్ అన్నాడు, ఇది పనికిరాదు బోకస్ అని ఆయన్నే అన్నాడు. మరి అన్నప్పుడు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? ఆనాడే 27th నాడు ఎప్పుడైతే 7th నాడు తీసుకున్నటువంటి 7th డిసెంబర్ తీసుకున్న నిర్ణయం, మేము అసెంబ్లీలో బిల్లు పెడితే మేము మద్దతు ఇస్తాన్న వ్యక్తుల్లో మార్పు వచ్చింది కాబట్టి ఇంత దానిక డిలే అయింది. ఇప్పుడు నేను అనుకుంటా అన్ని పొలిటికల్ పార్టీలు వాళ్ళ వాదన ఇస్తారు. మా వాళ్ళు కూడా ఇప్పుడు ఇద్దరినే పంపిస్తారు కాబట్టి ఇద్దరు ఏమంటుందో మీకు తెలుస్తుంది కదండి. అఖిల పక్షంలో ఏం మాట్లాడతారనేది వాళ్ళ వాదన తెలుస్తుందా లేదా? అప్పుడు ఎవరు వ్యతిరేకం చేస్తుందనేది అందరికీ అర్థమవుతుంది అనేది నా ఉద్దేశం. రేవూరు ప్రకాష్ రెడ్డి గారు మీరేమంటారు? డిసెంబర్ 7వ తేదీన తీసుకున్నారు, అసెంబ్లీలో బిల్లు పెడితే మద్దతు ఇస్తామని తీర్మానం చేశారు. డిసెంబర్ 9 ప్రకటన కూడా కాంగ్రెస్ కట్టుబడి ఉంది. కానీ తర్వాత తెలుగుదేశం యూటర్న్ తీసుకుంది. కాంగ్రెస్ కూడా సీమాంధ్ర ప్రాంతంలో ఉన్న లగడపాటి రాజగోపాల్ రాజీనామా చేయడం వల్ల పరిణామాలు మారాయని చెప్పి ఏది చెప్తున్నారు. రేపు టీడీపీ ఏం చేయబోతోంది? కాంగ్రెస్ వైఖరి ముందు చెప్పాలని మీరు అడుగుతున్నారా? ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు సరే హనుమంతరావు గారు మళ్ళీ పాత చరిత్ర అంతా ఏదో మాట్లాడినట్టుగా మాట్లాడాడు. ఒకటే విషయము, మొదటి నుండి టీడీపీ అని అంటున్నారు. టీడీపీ ఇప్పుడు 2008లో ఏదైతే మేము తెలంగాణపై ఇవ్వడం జరిగిందో లేక దానికి మేము పునరుద్ఘాటిస్తున్నాము.
ఇవ్వండి అని అన్నప్పుడు నేను ఒకటే అడుగుతున్నా హనుమంతరావు గారిని, రేపు అక్రాస్ ద టేబుల్ అదే టేబుల్ మీద యూపీఏ గవర్నమెంట్ తరఫు నుండి ఎవరైతే షిండే గారు ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు కండక్ట్ చేస్తున్నారో అక్కడ తెలంగాణ ప్రకటిస్తారని చెప్పి ధైర్యంగా చెప్పగలుగుతారా హనుమంతరావు గారు? ఇప్పుడు ఏదో కారణాలు చెప్పి తప్పించుకోవడానికి చూడండి, రేపు నేను ఎవరు తప్పించుకున్న ప్రజలు తప్పించుకునేటట్టు లేరండి. మీరు నేను తప్పించుకున్న ప్రజలు వినేటట్టు లేరండి. ఆ సీన్ అయింది. మీరందరూ చెప్పేస్తే ఆయనతో కూడా చెప్పిస్తాను అనేది నా ఉద్దేశం. నేను ఒకటే అడిగాను హనుమంతరావు గారు, రేపు అక్కడ 2008లో ఇచ్చిన లెటర్ను మేము పునరుద్ఘాటిస్తూ మీరు వెంటనే నిర్ణయం ప్రకటించండి అని చెప్పి డిమాండ్ చేస్తే అక్కడే షిండే గారు తెలంగాణ ప్రకటిస్తారా అని అడిగాను మిమ్మల్ని. మీరు అడిగింది కరెక్ట్. మీరు ఒక్కటే పార్టీ కాదు కదండి, వేరే పార్టీలు కూడా ఉన్నాయి కదా, వాళ్ళందరినీ సంప్రదించాలి కదా. ఇప్పుడు మీరు కూడా ఒక మేజర్ పార్టీ, హనుమంతరావు గారు ఇప్పుడు పెద్దలు హనుమంతరావు గారు మీకు తెలియంది ఏమన్నది, 2009 నాడు ఏదో తెలుగుదేశం పార్టీ యూటర్న్ తీసుకున్నది కనుక మేమేదో తీసుకున్నామనే ఏదైతే భావనతోటి మాట్లాడుతున్నారో అది కరెక్ట్ కాదు. ఇప్పుడు అనొప్పందం ఉన్నది. ఎందుకంటే మళ్ళీ పాత విషయాలు కూడా నేను మాట్లాడవలసి వస్తాను. ఎందుకంటే మీరు అనే వరకు 2009 మీరు తీసే నేను అనవలసి వస్తున్నా. మన ఎఫ్డీఐ మేము అందరం వ్యతిరేకించిన, ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకించినాయి. మొన్నటి వరకు యూపీఏకు మద్దతు తెలియజేసిన తృణమూల్ కాంగ్రెస్ కూడా వ్యతిరేకించింది. అయినా కూడా మీరు బిల్ పాస్ చేయించుకున్నారా లేదా? ఇప్పుడు దాన్ని వదిలిపెట్టేసి అధికారంలో మీరు 2004 నుండి మీరే ఉన్నారు సార్, అది మర్చిపోతే ఎట్లా? మర్చిపోతలేము. నేను అనేది మిగతా పొలిటికల్ పార్టీలు కూడా మద్దతు చేస్తే బాగుంటుంది. మీరు ఇస్తున్నది మాకు చాలా సంతోషం. మీ నిర్ణయం తప్పనిసరిగా సీరియస్ గా తీసుకుంటాం, దాన్ని పరిగణిస్తాం. కానీ దాంతో పాటు మిగతా పార్టీలు కూడా మద్దతు ఇస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. మీరేమంటారు? ఈ విషయంలో కూడా మిగతా పార్టీల యొక్క మద్దతుతోటే మేము చేస్తామనంటే బాగుంటుంది. కానీ అవకాశంగా మాకు అనుకూలం ఉన్నదే మేము తీసుకుంటాము, మిగిలినది మేము తీసుకోమనే పద్ధతులు ఏదైతే ఉందో మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నది అది సరైన పద్ధతి కాదు. ఇప్పటికి మీలాంటి పెద్దలు చాలా స్పష్టంగా అంటున్నారు, నేను కాదనడం లే, మిమ్మల్ని వ్యక్తిగా డెఫినెట్గా మీరు తెలంగాణ గురించి కాంగ్రెస్ చెప్పాలి అని అంటున్నారు. కానీ రేపు జరిగే మీటింగ్లో కూడా ఒక విషయం మనము గ్రహించవలసింది ఏంటంటే, ఆన్ బిహాఫ్ ఆఫ్ యూపీఏ గవర్నమెంట్ తరఫు నుండి ఒక హోమ్ మినిస్టర్గా షిండే గారు కూర్చొని మాట్లాడుతున్నారని చెప్పి మీరు మాట్లాడినప్పుడు అదర్ సైడ్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఎ మేజర్ పార్టీ, నేషనల్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మొదలు తన అభిప్రాయం చెప్పవలసిన అవసరం ఉందా లేదా? ఇది ఒక్కదానికి మీరు జవాబు చెప్పండి. ఇప్పుడు యూపీఏ తరఫు నుండి ఇక్కడ మీటింగ్ ఆల్ పార్టీస్ మీటింగ్ కండక్ట్ అవుతున్నది. కరెక్టేనండి. మా పార్టీలో కూడా రెండు సీమాంధ్ర నాయకులు కూడా వాళ్ళు రాజీనామా చేసిండ్రని నేను చెప్తున్నా కదా. మా పార్టీలో కూడా కొందరు వ్యతిరేకం చేస్తున్నారు కదా, దాన్ని కూడా మేము పరిగణలో తీసుకోవాలి కదా. వాళ్ళని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకా ఎన్ని రోజులు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటే మీరు తెలంగాణ ఒప్పుకుంటారో అది కూడా మేము అడుగుతున్నాం కదా. వాళ్ళని పదే అదే అడుగుతున్నాం. మా దగ్గర సెంటిమెంట్ ఎక్కువ ఉంది, మా దగ్గర పిల్లలు ఎక్కువ మంది చనిపోయారు. దయచేసి మీరు కూడా కోఆపరేట్ చేయండి, మీరు బాగుపడతారు, మేము బాగుపడతాం. 10 రాష్ట్రాలు హిందీ ఉన్నప్పుడు 2 రాష్ట్రాలు తెలుగుంటే తప్పేముంటుంది పదే మేము అంటూ ఉన్నాం. వాళ్ళని కూడా మేము ఏ విధంగానైనా ఒప్పించడానికి మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాము కంటిన్యూస్ గా. ఇక మేము ఇంతకంటే ఏం చేస్తామండి? మా పార్టీలో కూడా విభేదాలు లేవని కాదు, ఉన్నాయి. దాన్ని కూడా మేము సర్దించడానికి ప్రయత్నం చేస్తున్నాం. విభేదాలు ఉన్నాయి అనేది జగమెరిగిన సత్యం. అది విభేదాలు ఉన్నాయా లేకుంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి ఏంటంటే అలవాటు ఇంటర్నల్గా ఏంటి అంటే, ఇప్పుడు మీరున్నారు లేకుంటే ఇతరులు ఉన్నారు, సోనియా గాంధీ గురించి అయితే మాట్లాడరు. రెండోది ఏంటంటే మాకు ఇప్పుడు ఇక్కడ దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలోనే అధికారం ఉంటుంది, ప్రతిపక్షం ఉంటుంది. ఈ యొక్క విషయం కాదు, ప్రతి విషయంలో మొదటి నుండి పబ్లిక్ను మోసం చేయడము, కన్ఫ్యూజ్ చేయడం ఏంటి అని అంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం, కాంగ్రెస్ పార్టీ అధికార పక్షం. రఘునందన్ గారు ఏమంటారు? అనుకుంటే దాన్ని మేమేం చేయలేవు. ఇందాక హనుమంతరావు గారు మాట్లాడితే ఒక మాట చెప్పినారు. రేణుకా చౌదరి గారు ఏదో చెప్పిందంట, 9 డిసెంబర్ నాడు ఒక ప్రకటన వచ్చిందని ఆమె ఏఐసీసీ అధికార ప్రతినిధిగా చెప్పింది, అదే మా నిర్ణయం అని చెప్పి వారు చెప్తున్నట్టు కనబడుతుంది, అర్థమవుతుంది నాకు. మరి అదే చిదంబరం చెప్పిండు పార్లమెంట్ లోపల. 9వ తారీఖు ప్రకటన గురించి మాట్లాడేటోళ్ళందరూ కూడా డిసెంబర్ 23 నాడు ఇంకో ప్రకటన వచ్చింది, అది గుర్తుపెట్టుకోమని చెప్పినారు. రేణుకా చౌదరి గారు ఆ విషయం మర్చిపోయిండారు. నాకు తెలిసి హనుమంతరావు గారు కూడా ఆ విషయం మర్చిపోయిండారు. హనుమంతరావు గారు మార్నింగ్ ఎక్స్ప్రెస్ చేసినటువంటి వ్యూస్ ఏదైతే ఉన్నాయో
తెలంగాణ వాదాన్ని గట్టిగా వినిపించేటువంటి వ్యక్తుల్ని పంపుతలేరు అన్నప్పుడే కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అనుకూలంగా లేదనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ తెలంగాణ ప్రాంతం నుంచి ఒక బలహీనమైనటువంటి గొంతును పంపించి ఆంధ్ర ప్రాంతం నుంచి ఒక బలమైనటువంటి గొంతును పంపించిన వెనకాలనే కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి మోసం కుట్ర చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇంకా షిండేకి అవగాహన కోసం పెట్టలేదని హనుమంతరావు గారు నేను ఎంత వాదించినా కానీ ఇంకో కేంద్ర మంత్రి ఈ రాష్ట్ర వ్యవహారాలు చూస్తున్నటువంటి గులాం నబీ ఆజాద్ చాలా స్పష్టంగా చెప్పిండు. షిండే గారు అఖిలపక్షం ప్రకటించిన తెల్లారే హైదరాబాద్కి వచ్చి అఖిలపక్షంతో ఏం కాదన్నటువంటి భావన వచ్చేటువంటి రీతి లోపల గులాం నబీ ఆజాద్ గారు చెప్పింది ఏంటంటే ఈ అఖిలపక్షంతో ఏం అయిపోదు, ఈ అఖిలపక్షం కేవలం కొత్త హోంమంత్రి గారు వచ్చినారు, ఆ హోంమంత్రి గారికి అవగాహన కోసమే చాలా స్పష్టంగా చెప్పిండు. కానీ ఆజాద్ గారికి తెలియదు ఏముందంటే హోంమంత్రిత్వ శాఖ అనేది ఆజాద్ ఉట్టక ముందు నుంచి ఉన్నది, రేపు ఆజాద్ పోయిన తర్వాత కూడా ఉంటుంది. వ్యక్తులు మారిపోతారేమో, ఆజాదులు షిండేలు లేకపోతే ఇంకొకరు ప్రణబ్ ముఖర్జీలు చిదంబరాలు మారుతారేమో, కానీ హోంమంత్రిత్వ శాఖ లోపల చాలా స్పష్టంగా కొన్ని విషయాలు రికార్డ్ అయి ఉంటాయి. వృత్తిరీత్యా నేను న్యాయవాదిని కాబట్టి హనుమంతరావు గారికి ఒక విషయం చెప్పదలుచుకున్నాను. వారికి తెలియదని కాదు కానీ విఘ్నులు పెద్దలు అర్థం చేసుకోవాలి. కోర్టులో కూర్చున్నప్పుడు హైకోర్టు ఫుల్ బెంచ్ ముంగటికి ధర్మాసనం ముంగటికి ఎస్సీ ఎస్టీ సబ్ డివిజన్ గురించిన పంచాయతీ వచ్చింది, లేదా ఇంకో పంచాయతీ వచ్చింది. జడ్జిలు ఉంటారు, ఆ రోజు ఏ లాయర్ ఏ ఆర్గ్యుమెంట్ చేసినాడు అనేది రాసుకుంటారు వాళ్ళు. 2 రోజుల తర్వాత 90 రోజుల తర్వాత బెంచ్ మారిపోయి కొత్త జడ్జి వస్తాడు. మళ్ళీ రెడ్ హెచ్ఎం మొదలెట్టారు, మళ్ళీ మొదటి నుంచి ఆర్గ్యుమెంట్స్ మొదలు పెడతారు. అడ్వకేట్లు మొదలు పెట్టరు కదా. 3 నెలలు 6 నెలలు ఏడాదులు జాగే ఆర్గ్యుమెంట్లలో ఆ కుర్చీలో కూర్చున్న జడ్జి ఎవరైతే ఉంటారో ఆయన రాసుకుంటాడు, ఈ అడ్వకేట్ ఏం చెప్పిండు, ఆ అడ్వకేట్ ఏం చెప్పిండు అని పెన్సిల్ పేపర్ పట్టుకొని రాసుకుంటాడు. జడ్జిమెంట్ రాసేటప్పుడు అవన్నీ చూసుకొని మళ్ళీ జడ్జిమెంట్ రాస్తారు. గట్లుండాలి కానీ ఇచ్చే స్థానంలో ఉన్నామని చెప్పే కాంగ్రెస్ పొద్దుగాలేస్తే తెలంగాణ గురించి మాట్లాడే మా వి హనుమంతరావు గారిని పంపించేది. ఎందుకు పంపది? ఉండవల్లి కంటే వి హనుమంతరావు గారు ఏం తక్కువ, ఉండవల్లికి ఏం ఎక్కువ ఉంది అంటే నేను కావురి చెప్పినట్టు వాళ్ళకి అన్ని వ్యాపారాలు ఉన్నాయి, వాళ్ళకి పైసలు ఉన్నాయి. మాకు తెలివితేటలు ఉండొచ్చు, మాట్లాడే గొంతు ఉండొచ్చు, వాళ్ళకి పైసలు ఉన్నాయి, ఆ పైసలతో వాళ్ళు మేనేజ్ చేస్తారు. అది హనుమంతరావు గారు చెప్పకనే చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ వైఖరి అక్కడ కనబడతా ఉంది. ఇకపోతే అందరినీ నిర్ణయం చెప్పండి అని మాట్లాడుతున్న మీరు ఇద్దరిని ఎందుకు పంపిస్తున్నారు? మీరు ఒకరిని పంపండి.